అల్లు పెరుగని జీవితం ఆయనది. అద్భుతాలు సృష్టించే శ్రామికుడు, కపటం తెలియని ఎల్లలు దాటిన ఖ్యాతి ఆయన సొంతం. పసుపు సైన్యం ఎప్పుడెప్పుడా అని కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ మహత్తర క్షణం రానే వచ్చేసింది. సంక్షోభాలను సైతం జనరేషన్ మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజల ఆలోచనలు మారాయి. కానీ నాటికి నేటికి జల అభిమానం చదరలేదు. 44 నిరంతరం ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. దాడులు, ప్రజా పోరాటాలు ప్రయత్నిస్తున్నాము. గత సంవత్సర కాలంలో కల్పించి 683 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం జరిగింది. రాబోయే రోజులలో ఏ ప్రాంతాలలో అక్కడనే మహానాడు నిర్వహించమని చెప్పిన సందర్భంగా ఇక్కడ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దుటూరులో కూడా 12 చోట్ల 12 క్లస్టర్లలో మహానాడు ఏర్పాటు చేస్తున్నాం. ఈ మహానాడుకు మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రతి ఒక్క సోదరులకి, సోదరిమణులకి అందరికీ కూడా చేతులెత్తి ఉదయపూర్వకంగా నమస్కరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ అందరి సహాయము సహకారాల వల్ల ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు కావడం జరిగింది. నన్ను కూడా మీరు అందరూ కలిసి పొద్దుటూరు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పొద్దుటూరులో మహానాడు జరుపుకుంటున్నాం. మనం ఈ మహానాడును భారీ ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన పొద్దుటూరులో 12 ప్రాంతాలలో మహానాడు జరుగుతూ ఉంది. ఏ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆ ప్రాంతంలో మహానాడు ఎక్కడ సమావేశమైనట్టు అక్కడ కూడా సమావేశమైనారు. కాబట్టి మరి భవిష్యత్తులో మనందరము అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో మనం పాల్గొని భవిష్యత్తులో ఇంకా పొద్దుటూరుకి కావాల్సిన నిధులను తీసుకొని వచ్చి మనం అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా మనం అందరం సమైక్యంగా ఎంత గొప్పగా మహానాడు ఈరోజు రేపు 2 రోజులు మనం నిర్వహించాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. అటువంటి బాధ్యతగా మనమందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. మీరందరూ క్రమశిక్షణతో వ్యవహరించాలా. మీరు పైన చూస్తారో ఎంత క్రమశిక్షణగా పార్టీ నడుపుతున్నారో, వారు ఎంత క్రమశిక్షణగా పార్టీకి విజయాలు నడుస్తున్నారో మీరందరూ కూడా గమనించి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ మీరందరూ ఉండి మహానాడును నిర్విఘ్నంగా కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ మళ్ళా రేపు 10 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మీరందరూ హాజరు కావాల్సిందిగా ఈ అందరికీ చేతులు ఇచ్చే ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కరిస్తున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.